అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. దీని అర్థం సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు. రంజాన్ లేదా రమదాన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఆచరించే ఒక ఉపవాస దీక్షా వ్రతమాసం పేరు. అంతేకాకుండా ఇస్లామీయ క్యాలెండర్లోని 9వ నెల పేరు. పండుగ, పర్వదినం అంటే శుభవేళ అని అర్థం. ఉత్సవ సమయమని కూడా అంటారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా రంజాన్ పండుగను ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ముస్లింలు చాంద్రమాన క్యాలెండర్ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ క్యాలెండర్ 9వ నెల రంజాన్. దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల యొక్క కలయికే రంజాన్ మాసం. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ఉపవాస వ్రతం. ఈ ఉపవాస వ్రతంను పార్సీ భాషలో రోజా అని అంటారు. అరబీ భాషలో సౌమ్ అని పిలుస్తారు. ఈ ఉపవాస విధిని గురించి దివ్య ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా ఉంటుంది: విశ్వాసులారా, గత దైవ ప్రవక్తలను అనుసరించే వారికి ఎలా ఉపవాసాలు విధిగా నిర్ణయించబడ్డాయో అలాగే మీలో భయభక్తులు జయించడానికి అదే విధంగా ఇప్పుడు మీకు కూడా ఉపవాస వ్రతాలు నిర్ణయించబడ్డాయి అని ఖురాన్ గ్రంథంలో ఉంటుంది. రంజాన్ నెల ప్రారంభమైన నాటి నుంచి ముగిసే వరకు ముస్లింలు పగలు నిష్ఠగా రోజా ఉపవాస దీక్షలను పాటిస్తారు. కేవలం ఆహార పానీయాలను మానివేయడం మాత్రమే రోజా కాదు, సంపూర్ణ నిష్ఠ నియమాలతో కూడుకున్న జీవన విధానం ఇది. తెల్లవారుజామున భోజనం చేసిన తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉండే భక్తులు సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత దీక్షను విరమిస్తారు. తెల్లవారుజామున తీసుకునే ఆహారాన్ని సహరని, సాయంత్రం ఉపవాస వ్రత దీక్ష విరమణలో తీసుకునే ఆహారాన్ని ఇఫ్తార్ అని అంటారు. అంటే రంజాన్ నెలలో ప్రతిరోజు సూర్యోదయం కాకముందు నుండి సూర్యాస్తమయం వరకు దాదాపు 13 గంటల పాటు కఠిన ఉపవాస దీక్షలు పాటిస్తారు. ఉపవాస దీక్ష పాటించేవారు అబద్ధం ఆడకుండా, పరనిందలకు పాల్పడకుండా గడపడంతో పాటు శారీరక, మానసిక వాంఛలకు దూరంగా నిగ్రహంతో ఉంటూ దైవ చింతనతో గడుపుతూ ఉంటారు. ఈ ఉపవాస దీక్ష యొక్క లక్ష్యం మనిషిలో దైవభీతి, అల్లా పట్ల నమ్మకం మొదలైన మహోత్తరమైన సుగుణాలను పెంపొందింపజేయడమే. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలను పూర్తి నెల రోజుల పాటు పాటించడం అనేది వయోజనులైన స్త్రీ పురుషులందరికీ విధిగా నిర్ణయించబడింది. అయితే వృద్ధులు, పిల్లలు, వ్యాధిగ్రస్తులు, ప్రయాణంలో ఉన్నవారు ఈ దీక్ష చేయకుండా ఉండవచ్చు. దివ్య ఖురాన్ ఉపవాస విధిని గురించి రంజాన్ నెలలో విధిగా నెలంతా ఉపవాసం పాటించాలి. అయితే ఎవరైనా ప్రయాణంలో ఉంటే, వ్యాధిగ్రస్తులైతే వారు ఆ ఉపవాసాలను వేరే రోజులలో పూర్తి చేయాలి. దేవుడు మీకు సౌలభ్యం కలగజేయాలని భావిస్తూ ఉన్నాడు, కానీ మిమ్మలను ఇబ్బందులలో పడవేయాలని అనుకోవడం లేదు అని ఖురాన్ పేర్కొంటుంది. రంజాన్ అనగానే ఉపవాస దీక్షలు మాత్రమే కాదు, అది మనిషిలోని చెడు భావాల్ని మరియు అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపేది కూడా. ఈ మాసంలో పేదవాడికి ఒక పూట నీవు ఆహారం పెడితే నీకు అల్లా అనేక రెట్ల పుణ్యాలు ప్రసాదిస్తాడు అని ఉద్దేశింపబడింది. పవిత్రతే పరమపద సోపానంగా ముస్లిం సోదరులు భావించే మాసం రంజాన్. రంజాన్ మాసంలో పసిపిల్లల నుంచి పెద్దవారి వరకు హృదయాలు పవిత్ర భావనతో నిండిపోతాయి. మానవాళికి ముక్తి మార్గాన్ని చూపించేందుకు దైవం పంపిన పరమ పవిత్రమైన ఖురాన్ గ్రంథం అవతరించిన మాసమిది. అందుకే ఈ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. నెలవంక దర్శనమివ్వడంతో రంజాన్ మాసం ప్రారంభమైంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి ఉపవాస దీక్షలు మొదలయ్యాయి. నెల రోజుల పాటు ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. దీంతో మసీదుల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంటుంది. రంజాన్ మాసమంతా ముస్లిం బస్తీలు, వీధులు శోభాయమానంగా కనిపిస్తాయి. తెల్లవారుజామున సహార్, సాయంత్రం వేళ ఇఫ్తార్ కోలాహలం కనిపిస్తుంది. ఈ నెలంతా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు దాన ధర్మాలు చేస్తారు. మార్చి 1వ తేదీన సౌదీ అరేబియాలో నెలవంక కనిపించింది. సౌదీ అరేబియాలో దీక్షలు ప్రారంభమైన మరుసటి రోజు మన దేశంలో దీక్షలు చేపట్టడం ఆనవాయితీ. రంజాన్ మాసం వచ్చిందంటే ముస్లిం వర్గాలు చేసే ఉపవాస దీక్షలు, దాతృత్వం, ప్రార్థనలు, నిత్య ఖురాన్ పఠనం, ఇఫ్తార్ విందులతో సమాజంలో మత సామరస్యం వెల్లివిరిసేలా చేస్తాయి. ఇస్లామియా క్యాలెండర్లో రంజాన్ మాసాన్ని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇందుకు కారణం దివ్య ఖురాన్ గ్రంథం ఈ మాసంలోనే ఆవిర్భవించడం. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం. ఈ మాసంలో రోజుకు 5 సార్లు నమాజ్తో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
వయసుతో తారతమ్యం లేకుండా భక్తి శ్రద్ధలతో దీక్షలు చేపడతారు. జకాత్తో పాటు ఫిత్రా దానానికి రంజాన్లో ఎంతో ప్రాధాన్యం ఉంది. అభాగ్యులకు సంపన్నులైన ముస్లింలు దానం చేయాలని ఇస్లాం బోధిస్తోంది. హైదరాబాద్లో కూడా రంజాన్ మాసం షురు అయింది. రంజాన్ పర్వదినం సందర్భంగా నగరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్లోని పాతబస్తీ ఏరియాలో రంజాన్ మాసం సందడి మొదలైంది. చార్మినార్, మదీనా వంటి ప్రాంతాల్లో నైట్ బజార్ సందడి చేయనుంది. రంజాన్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది హలీం. ముస్లిం సోదరుల సాంప్రదాయ వంటకం హలీం. రంజాన్ పర్వదినానికి వారం రోజుల నుంచే నగరంలో హలీం బట్టీలు రెడీ అయిపోయాయి. సిటీలో పేరొందిన హోటల్స్, రెస్టారెంట్లు సైతం ఈసారి నోరూరుంచే హలీం తయారీపై ప్రత్యేక దృష్టి సారించాయి. अरे फोन क्या बोला फोन दिया గంట అసలు వీళ్ళు కూర్చొని తిన్నా నేను వస్తున్నా. रुमाली रोटी होता रुमाल रोटी दम चिकन करी प्लेट की 2 रुपीस मटन बिरयानी ఒక మటన్ బిర్యానీ అట్లీస్ట్ 350 ప్లేట్ తింటారా? ఓ పీస్ వెరీ గట్టిగా ఉంది. ఫస్ట్ రివ్యూ, ఫస్ట్ బిర్యానీ రంజాన్ అట్లా ఉంటే ఇంకున్న మటన్ బిర్యానీ ఇస్ ఇంపార్టెంట్. కానీ गाड़ी स्टार्ट है इतने बलि तो आकर मरे इतने बाण होता है ఎంతకి కట్టాలి बाण है చాలా బాగుంది. కట్టను నిజంగా ఇలా ఉంటే తింటాడు వేడివేడిగా. కొంచెం రైస్ వేసుకుని తిన్నాడు. వేడివేడిగా తినండి. కూర్చోండి. आईडी है టిష్యూ తీసుకోవా మామూలుగా? ఓకే पीछे अच्छा पानी आता है।
नहीं होगा ना ये तो मटन प्योर रमजान स्पेशल मटन शौरमा बनाता देखो रोल है
फोन के डालना रोटी विजय हली में इनका मटन करे